హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్. మన ముందు క్లాస్లో సర్కిల్స్ చాప్టర్ నుంచి పబ్లిక్ ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 4 మార్క్స్ సంబంధించినవి 3 ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసాం. ఈ వీడియోలో 4 మార్క్స్కి ఓన్లీ 1 ప్రాబ్లం ఉంది, రిమైనింగ్ ప్రాబ్లం, అదొకటి చేద్దాం. నెక్స్ట్ మిగతావి 4 మనకి 2 మార్క్స్ సంబంధించినవి. సో టోటల్గా ఈ క్లాస్లో మీకు 5 ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్వి చెప్పబోతున్నాను. సో మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే 2 tangents TP and TQ are drawn to a circle with center O from an external point T. Prove that angle PTQ is equals to 2 times of angle OPQ. సో క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే 2 tangents డ్రా చేశారట. మనకి టీపీ అండ్ టీక్యూ అనే 2 tangents ఒక సర్కిల్ సెంటర్ వచ్చేసి మనకి O, 2 tangents డ్రా చేసిన ఎక్స్టర్నల్ పాయింట్ వచ్చేసి T. సో ఏం ప్రూవ్ చేయమంటారంటే యాంగిల్ PTQ అనేది 2 టైమ్స్ ఆఫ్ యాంగిల్ OPQ అట. సో ఫస్ట్ మీకు ఫిగర్ డ్రా చేసి అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక సర్కిల్ తీసుకున్నాం. మనం సర్కిల్కి సెంటర్లో O ఉందని చెప్పారు. ఓకే, సర్కిల్ సెంటర్ మనం O తీసుకున్నాం. ఇప్పుడు 2 tangents ఎక్స్టర్నల్ పాయింట్ T నుంచి ఒక 2 tangents అనేవి డ్రా చేశారట. టూ tangents అనేవి మనం డ్రా చేసాం. సో ఎక్స్టర్నల్ పాయింట్ T, మనకి PQ. సో ఈ టీపీ టీక్యూ అనేవి 2 tangents. సో మనకి ప్రాబ్లంలో ఏమి ఇచ్చారంటే యాంగిల్ PTQ ఈజ్ ఈక్వల్స్ టు 2 టైమ్స్ ఆఫ్ యాంగిల్ OPQ అని ప్రూఫ్ చేయమన్నారు. సో చూడండి, సెంటర్ నుంచి మనకి P వరకు ఒక లైన్ డ్రా చేశాను. నెక్స్ట్ P నుంచి Qకి కలుపుతూ ఇంకొక లైన్ డ్రా చేశాను. సో మీరు ఆ క్వశ్చన్లు ఇచ్చింది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. క్వశ్చన్లు ఏమి ఇచ్చారంటే యాంగిల్ PTQ అంటే యాంగిల్ PTQ అంటే మనకి ఈ మధ్యలో వచ్చే యాంగిల్ అని అర్థం. నెక్స్ట్ OPQ అన్నారు. OPQ అంటే OPQ అంటే ఇక్కడ ఈ ప్లేస్ లో వచ్చే యాంగిల్ మనకి OPQ అంటారు. సో ఈ OPQ ఉంది కదా, ఈ OPQ అనేది మనకి 2 టైమ్స్ చేస్తే మనకి ఈ యాంగిల్ అంటే PTQకి ఈక్వల్ అని చెప్పి చూపించమన్నారు. సో ఇప్పుడు మీకు సాల్వ్ చేసి చూపిస్తాను ప్రూఫ్. సో మనం ఫిగర్ ఎలా వేసాం ఏంటంటే ముందు రాసుకుందాం. సొల్యూషన్ ఏంటంటే మనకి ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు లెన్స్ ఆఫ్ టాంజెంట్స్ 2 ఈక్వల్ అని చెప్పి. సో అదే రాసుకుందాం. We know that tangents drawn from an external point are equal. ఇది మనందరికీ తెలుసు. ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి 2 tangents మనం డ్రా చేసామంటే సర్కిల్కి ఆ 2 tangents లెన్స్ కూడా ఈక్వల్ అని చెప్పి. సో అదే మనం ఇప్పుడు ఇక్కడ రాయబోతున్నాం. Therefore TP is equals to TQ, TP is equals to TQ. 2 tangents ఈక్వల్. సో ఆ ఈక్వేషన్ మనం 1 అనుకుందాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చూడండి, యాంగిల్ P ఇక్కడ ఉంది చూడండి, అండ్ యాంగిల్ Q. సో మనకి 3 letters లో చూపించాలంటే మనం ఏం చేస్తాం, మనం TQP అంటే ఇది TQP అంటే ఈ యాంగిల్ అంటే ఈ మధ్యలో ఉన్న యాంగిల్ అని అర్థం. నెక్స్ట్ TPQ అంటే ఇక్కడ ఈ పైన ఉన్న యాంగిల్ అని అర్థం. సో దాన్ని మనం సింపుల్ గా యాంగిల్ P యాంగిల్ Q అని కూడా మనం చెప్పొచ్చు. సో ఆ యాంగిల్స్ కూడా ఈక్వల్. సో అది కూడా రాసుకుందాం మనం. అంటే 2 లెన్స్ టాంజెంట్స్ ఈక్వల్, నెక్స్ట్ యాంగిల్స్ కూడా ఈక్వల్. సో యాంగిల్ TQP ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ TPQ. ఓకే, ఎందుకంటే మనకి ఆపోజిట్ యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇక్కడ ఈక్వల్ సైడ్స్ ఏంటి మనకి, ఇక్కడ ఈక్వల్ సైడ్స్ అనేవి టాంజెంట్స్. ఓకే, రాసుకున్నాం. నెక్స్ట్ మనకి ఫిగర్ చూడండి, మనకి ఇక్కడ OP నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి మనకి OP నెక్స్ట్ TP 2 పర్పెండిక్యులర్ గా ఉన్నాయి.
ఎందుకు పెర్పెండిక్యులర్ గా ఉందంటే మనకి ఓపీ అనేది రేడియస్, టీపీ అనేది టాంజెంట్. మనకు ఆల్రెడీ తెలుసు, లాస్ట్ వీడియోలో కూడా మనం చూసాం రేడియస్ కి టాంజెంట్ అనేది పెర్పెండిక్యులర్ గా ఉంటుందని చెప్పేసి. సో అది మనం రాసుకుందాం ఇప్పుడు. ఓపీ అంటే మనకి రేడియస్ ఓపీ పెర్పెండిక్యులర్ టు టీపీ. మీకు ఆల్రెడీ తెలుసు ఎందుకు అని చెప్పి రాస్తాను. రేడియస్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు టాంజెంట్. ఓపీ అనేది రేడియస్, టీపీ అనేది టాంజెంట్. ఓకే కదా. ఇప్పుడు మనకి యాంగిల్ చూడండి, మనకి యాంగిల్ ఓపీటీ ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees. ఓపీటీ అంటే మనకి యాంగిల్ పి అని అర్థం. యాంగిల్ పి ఎక్కడ ఉందో మనకి ఇక్కడ పైన ఉంది. యాంగిల్ పి అండ్ యాంగిల్ క్యూ రెండు కూడా మనకి 90 degrees. ఎందుకు అని అంటే అవి మనకి రేడియస్ టాంజెంట్స్ కి మధ్యలో ఉన్న యాంగిల్ మనకి 90 degrees కాబట్టి ఇక్కడ 90 degree ఉంటుంది పైన, నెక్స్ట్ కింద కూడా మనకి 90 degree ఉంటుంది. సో అది ఇక్కడ మీకు మెన్షన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, ఇది 90 degrees, నెక్స్ట్ ఇది కూడా 90 degrees. ఈ టూ యాంగిల్స్ కూడా మనకి 90 degrees. సో ఇప్పుడు అదే మనం రాసుకుందాం. సో అదే మనం ఇక్కడ రాసాం, మనం యాంగిల్ ఓపీటీ ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees అని చెప్పి. సో ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ ఓపీటీ 90 degrees కదా. మనకి ఈ ఓపీటీ అంటే ఇక్కడ నుంచి మనకి ఓపీటీ ఇది అయింది కదా. ఇది మనకి ఈ ఓపీటీ యాంగిల్ రావాలి అని అంటే మీరు బాగా గమనించండి, మనకి ఇక్కడ మనకి టూ యాంగిల్స్ ఉన్నాయి. ఏంటంటే మనకి ఓపీక్యూ ఒకటి ఉంది, నెక్స్ట్ క్యూపీటీ ఒకటి ఉంది. ఈ టూ ఉన్నాయి మనకి. మళ్ళీ బాగా అబ్జర్వ్ చేయండి మీరు. ఓపీక్యూ యాంగిల్ ఒకటి, నెక్స్ట్ టీపీక్యూ యాంగిల్ ఒకటి. ఈ రెండింటిని ప్లస్ చేస్తే మనకి ఓపీటీ అవుతుంది యాంగిల్. మీకు అర్థమైంది కదా. మీరు కావాలంటే మళ్ళీ ఇంకోసారి రఫ్గా చేసి చూపిస్తాను. చూడండి, మనకి ఇలా ఉంది. మనకి ఇక్కడ మనకి ఇది టోటల్గా మనకి 90 degrees ఉంది. టోటల్గా 90 degrees ఉంది అని అంటే అర్థం ఏంటి, మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి టోటల్గా 90 degrees ఉంది. సో టోటల్గా 90 degrees ఉంది అని అంటే మనకి ఈ మధ్యలో ఉన్న యాంగిల్, నెక్స్ట్ ఈ మధ్యలో ఉన్న యాంగిల్, ఈ రెండింటిని యాడ్ చేస్తేనే కదా మనకి 90 degrees వచ్చింది. సో అందుకు అదే మనకి రాబోతున్నాం అనమాట మనం ఇక్కడ. సో యాంగిల్ ఓపీక్యూ ప్లస్ యాంగిల్ టీపీక్యూ ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees. సో ఇదేంటి కదా మనకి. సో దేర్ ఫోర్ మనకి ఏంటి ఇక్కడ మనకి యాంగిల్ టీపీక్యూ ఈజ్ ఈక్వల్స్ టు, మనం ఓపీక్యూ ఉంది కదా, మన రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తాం. సో మైనస్ అయింది ఓపీక్యూ. ఈ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా, చూడండి అది ఏం ట్రయాంగిల్. మనకి పీటీక్యూ ఉంది కదా, మనకి టాంజెంట్స్ ని కలుపుతూ ఉంది కదా మనకి. ఇదిగోండి, మనకి పీటీక్యూ అంటే ఈ ట్రయాంగిల్. మనకి ఈ ట్రయాంగిల్లోని మనం ఇప్పుడు మనకి ఆల్రెడీ మనకి ఏంటంటే తెలుసు, మనకి ఒక యాంగిల్ అనేది మనకు తెలిసిందే. అది ఏ యాంగిల్ మనకి ఇక్కడ చూడండి, టీపీక్యూ ఎంత మనకి 90 మైనస్ యాంగిల్ ఓపీక్యూ, ఇది ఒకటి తెలుసు మనకి. నెక్స్ట్ ఇంకొకటి మనకి ఏం తెలుసు, మనకి టోటల్ సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఎంత మనకి 180. సో ఆ ఈక్వేషన్ మనం యూజ్ చేసి మనం ఇప్పుడు సాల్వ్ చేయబోతున్నాం. మనం ట్రయాంగిల్ పీటీక్యూ యాంగిల్ టీపీక్యూ సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ అంతా మనకి ట్రయాంగిల్లో 180 degrees కదా. సో అదే మనం వేయబోతున్నాం మనం. ప్లస్ యాంగిల్ పీటీక్యూ ఎంత మనకి 180 degrees. ఇప్పుడు వెనక్కి చూడండి, మనకి ఇక్కడ పైన మనకి టాప్ మోస్ట్ మనకి పైన ఒక ఈక్వేషన్ వచ్చింది కదా, అది ఈ ఈక్వేషన్ చూడండి ఏముందో మనకి ఇక్కడ యాంగిల్ టీక్యూపీ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ టీపీక్యూ. సో దాన్ని బట్టి మనం ఇక్కడ టీక్యూపీ ప్లేస్ లో టీపీక్యూ అని మనం వేసుకోవచ్చు అనమాట మనం. సో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయబోతున్నాం మనం. సో యాంగిల్ టీపీక్యూ ప్లస్ టీక్యూపీ కూడా మనకి టీపీక్యూవే. యాంగిల్ టీపీక్యూ అంటే ఏంటి, రెండు క్రియేట్ మనకి ఇక్కడ మనకి టాంజెంట్స్ మధ్య మనకి యాంగిల్ వచ్చింది కదా 90 degrees. సో అవే అనమాట మనం వేస్తాం. నెక్స్ట్ రిమైనింగ్ ఏం మిగిలింది మనకి యాంగిల్ పీటీక్యూ ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. ఇక్కడ మీరు బ్యాక్ మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనకి ఇక్కడ ఏముంది, మనకి టీపీక్యూ అంటే 90 మైనస్ ఓపీక్యూ కదా. సో ఆ వాల్యూ ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటాం.
ముందు రెండింటిని యాడ్ చేయండి, మనకి రెండు కామన్ కూడా 2 టైమ్స్ ఆఫ్ యాంగిల్ టీపీక్యూ నెక్స్ట్ యాంగిల్ పీటీక్యూ ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. సో మనకి ప్రీవియస్గా చూపించాను కదా, మీకు మళ్ళీ చూపిస్తాను. టీపీక్యూ అంటే ఎంత మనకి 90 మైనస్ ఓపీక్యూ. సో అదే వేయబోతున్నాం మనం, 2 టైమ్స్ ఆఫ్ 90 డిగ్రీస్ మైనస్ యాంగిల్ ఓపీక్యూ ప్లస్ యాంగిల్ పీటీక్యూ ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. సో 2 ఇంటూ 90 ఎంత అవుతుంది మనకి ఇక్కడ 180 మైనస్ 2 టైమ్స్ ఆఫ్ యాంగిల్ ఓపీక్యూ ప్లస్ యాంగిల్ పీటీక్యూ ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. ఇక్కడ మనకి ఈ 180 అటుపక్క వెళ్ళిందంటే 180 మనకి మైనస్ అయిపోతుంది కదా, సో అందుకోసమే క్యాన్సిల్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు మైనస్ 2pq ఉంది కదా, ఈ 2pqని మనం రైట్ హ్యాండ్ సైడ్ పంపించాం అనుకోండి, ఏమవుతుంది మనకి యాంగిల్ పీటీక్యూ ఈజ్ ఈక్వల్స్ టు 2 టైమ్స్ ఆఫ్ యాంగిల్ ఓపీక్యూ. సో మీరు చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనకి క్వశ్చన్లు ఇచ్చినట్లుగా మనం ఫైండ్ అవుట్ చేసాం లేదు, చూడండి ఒకసారి, ప్రూఫ్ అయిపోయింది. హెన్స్ ప్రూఫ్. మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఏమన్నారంటే మనకి 2 ట్యాంజెంట్స్ అనేవి డ్రా చేశారంట టీ అనే పాయింట్ నుంచి, టీపీ టీక్యూ ఈ 2 ట్యాంజెంట్స్ అనమాట. సెంటర్స్ మనకి ఓ అని చెప్పారు. మనకి ఏం చూపించమన్నారంటే యాంగిల్ పీటీక్యూ అనేది 2 టైమ్స్ ఆఫ్ ఓపీక్యూ. అంటే మనకి టీ ఉంది కదా, టీ మధ్యలో వచ్చిన పాయింట్ యాంగిల్ అనేది మనకి పీ దగ్గర అంటే ఓపీక్యూ చిన్నది కనిపిస్తుంది కదా మన డాటెడ్ లైన్స్ మధ్యన. సో అది ఆ యాంగిల్ 2 టైమ్స్ చేస్తే మనకి టీ దగ్గర యాంగిల్కి ఈక్వల్ అని చెప్పేసి. సో దానికోసం మనం ఏం చేసామంటే ముందు మనం 2 ట్యాంజెంట్స్ లెంత్ ఈక్వల్ కాబట్టి అది రాసుకున్నాం. నెక్స్ట్ మనం ఏం చేసామంటే నెక్స్ట్ ఈక్వల్ ఆపోజిట్ సైడ్స్ యాంగిల్స్ మనకి ఈక్వల్గా ఉంటాయి కాబట్టి సో అది మనం ఇక్కడ వేసుకున్నాం. సో యాంగిల్ టీపీక్యూ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ టీక్యూపీ వేసుకున్నాం. సో మనకి రేడియస్ అనేది మనకి టాంజెంట్స్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది కదా, సో అది వేసే మనకి ఇక్కడ ఓపీటీ ఉంది కదా పైన చూడండి, ఓపీటీ అనేది మనకి ఇక్కడ మనం ఏం చేసాము 90 డిగ్రీస్ వేసాం మనం. నెక్స్ట్ మనకి కింద నేను రాసామంటే రేడియస్ అనేది మనకి టాంజెంట్స్కి పర్పెండిక్యులర్ అని చెప్పి రాసేసి మనం అక్కడ 90 డిగ్రీస్ అని వేసాం మనం. సో 90 డిగ్రీస్ వేసిన తర్వాత ఇక్కడ చూడండి చిన్న ట్రయాంగిల్ అనేది మనం తీసుకున్నాం. ఈ 90 డిగ్రీస్ దేనికి ఈక్వల్, మనకి చిన్న డిగ్రీ ఉంది కదా ఓపీక్యూ చిన్నది, ఆ మధ్యలో యాంగిల్ ప్లస్ క్యూపీటీ ఈ 2 యాంగిల్స్ కూడా మనకి కలిపితేనే అప్పుడు మనకి 90 డిగ్రీస్ వస్తుంది అనమాట. సో అదే మనం ఇక్కడ ఈక్వేషన్ వేసాం సెకండ్ ఈక్వేషన్. నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేసాం, మనం ఈ ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా మనకి 2 టాంజెంట్స్ నెక్స్ట్ పీక్యూ కలిపితే మనకి ఆ రెడ్ లైన్ తో మీకు హైలైట్ చేసి ఉంచాను. ఈ ట్రయాంగిల్ తీసుకొని సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ 180 డిగ్రీస్ కదా, సో అవి మనం ఆ ఈక్వేషన్ తీసుకొని ఆల్రెడీ మనకి ఇక్కడ పైన హైలైట్ చేసి చూపించారు కదా టీక్యూపీ నెక్స్ట్ టీపీక్యూ 2 ఈక్వల్ కాబట్టి అవి సబ్స్టిట్యూట్ చేసి మనకి ఆల్రెడీ ప్రీవియస్ గా బ్యాక్ సైడ్ మనకు వచ్చింది, మనకి ఏమొచ్చింది టీపీక్యూ అనేది 90 మైనస్ ఓపీక్యూ కదా, సో ఆ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసి మనం సాల్వ్ చేయగా మనకి ఫైనల్ గా వాళ్ళు అడిగినట్లుగా పీటీక్యూ అనేది 2 టైమ్స్ ఆఫ్ ఓపీక్యూ. ఇక్కడతో 4 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని కూడా మనకి ఇంపార్టెంట్ పబ్లిక్ ఎగ్జామ్ లో వచ్చే అవకాశం ఉన్న క్వశ్చన్స్ అన్ని మనం సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ 2 మార్క్స్ 4 క్వశ్చన్స్ ఉన్నాయి, అది మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. చూడండి మనకి 2 మార్క్స్ లో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే మనకి 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఆర్ ఆఫ్ రేడియస్ 5 సెంటీమీటర్స్ అండ్ 3 సెంటీమీటర్స్, ఫైండ్ ద లెంత్ ఆఫ్ కార్డ్ ఆఫ్ ద లార్జర్ సర్కిల్ విచ్ టచెస్ ద స్మాలర్ సర్కిల్. ఇక్కడ ఏం చెప్తారంటే మనకి 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ అన్నారు. కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే 2 సర్కిల్స్ యొక్క సెంటర్ అనేది సేమ్, ఎసెంట్రిక్ అంటే సేమ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెంటర్ ఉంది అనుకోండి, ఈ సెంటర్ ని ఇదొక సర్కిల్ ఇదొక సర్కిల్ ఇలా యాస్టీస్ గా రెండుకి సెంటర్ లో మనకి ఇలా ఫామ్ అయింది అనుకోండి, ఇది మనకి కాన్సెంట్రిక్ అంటారు. అదే మనకి అలా కాకుండా మనకి ఈ సర్కిల్ సెంటర్ ఇది, నెక్స్ట్ ఇంకో సర్కిల్ సెంటర్ ఇక్కడ మనకి పైన అక్కడ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చి దీనికి ఇలాగ వచ్చింది అనుకోండి, ఇది మనకి ఎసెంట్రిక్ అనమాట. అంటే సెంటర్స్ ఈక్వల్ కాదు అని చెప్పేసి, సెంటర్స్ ఈక్వల్ కాదు అని అంటే ఎసెంట్రిక్, సెంటర్స్ 2 కూడా సేమ్ అయితే మనకి కాన్సెంట్రిక్ అని అర్థం. సో 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ మనకి రేడియస్ 5 సెంటీమీటర్స్ 3 సెంటీమీటర్స్ తో మనకి డ్రా చేశారట. సో దానికి లెంత్ ఆఫ్ ద లార్జర్ కార్డ్ అనేది మనకి ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఆ కార్డ్ అనేది చిన్న సర్కిల్ కి టచ్ అవుతుందంట, అంటే టాంజెంట్ అవుతుంది అర్థం, టచ్ అవుతుందంటే టాంజెంట్ అవుతుంది. సో మీకు ఫిగర్ డ్రా చేసి చూపిస్తాను, తర్వాత మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము. చూడండి ఇదొక సర్కిల్, నెక్స్ట్ ఇదొక సర్కిల్. సో 2 సర్కిల్స్ కి కూడా మనకి సెంటర్ అనేది సేమ్ ఓ. ఇంకోటి ఏమన్నారు మనకి పెద్ద సర్కిల్ యొక్క కార్డ్ అనేది చిన్న సర్కిల్ కి టచ్ అవుతుంది అని చెప్పారు మనకి. సో టచ్ అవుతుంది అని అంటే ఏంటి అర్థం, మనకి టాంజెంట్ అని అర్థం అనమాట. సో ఒక టాంజెంట్ డ్రా చేద్దాం ఇలాగా. ఇప్పుడు పెద్ద సర్కిల్ కి ఆ లైన్ ఏమైంది మనకి కార్డ్ అయింది, చిన్న సర్కిల్ కి టాంజెంట్ అయింది.
సో ఇప్పుడు మనకి వాళ్ళు ఏమి ఇచ్చారు, మనకి డేటా రేడియస్ కూడా ఇచ్చారు కదా ఎంతెంత అని చెప్పి. సో ఆ రేడియస్ మనం ఇక్కడ డ్రా చేద్దాం. ఇదిగోండి, ఇక్కడ నుంచి మనకి పెద్దదానికి పెద్ద రేడియస్, ఇది కూడా రేడియస్ అవుతుంది. మనం సమ్ సాల్వ్ చేయాలి కాబట్టి ట్రయాంగిల్ లాగా ఫామ్ చేశాను. నెక్స్ట్ చిన్న రేడియస్ ఉంది కదా మనకి లోన, చిన్న సర్కిల్కి, ఇది ఓకే. ఇది మీకు అర్థమైంది కదా. చిన్నది మనకి ఎంత ఇచ్చారు, మనకి 3 సెంటీమీటర్స్ ఇచ్చారు. పెద్దది వచ్చేసరికి మనకి 5 సెంటీమీటర్స్. సో అది మెన్షన్ చేసుకుందాం. చిన్న సర్కిల్ 3, పెద్ద సర్కిల్ 5. సో మనం ఇది నేమింగ్ ఇచ్చుకుందాం, లెటరింగ్ పి క్యూ, ఇక్కడ ఎస్ అని ఇద్దాం. ఓకే. సో మనం వాళ్ళు ఇచ్చిన డేటాతో మనం యూజ్ చేసి మన ఫిగర్ అనేది వేసాం. ఇప్పుడు సమ్ అనేది సాల్వ్ చేద్దాం. మనకి ఇక్కడ ఏం కనుక్కోమన్నారు, మనకి కార్డ్ ఉంది కదా పీక్యూ, ఈ పీక్యూ ఒక లెంత్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్, ఫస్ట్ మనం ఫిగర్ నుంచి మనం ఏం చెప్పొచ్చు, మనం ఫ్రమ్ ఫిగర్ పీక్యూ అంటే ఏంటి, కార్డ్. పీక్యూ ఈజ్ ఏ కార్డ్, దేనికి, పెద్ద సర్కిల్కి. కార్డ్ ఆఫ్ ఏ లార్జర్ సర్కిల్ అండ్ tangent of a smaller circle. మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిందే మీకు ఇక్కడ రాశాను. సో ఇంకేంటి, మనకి టాంజెంట్ అనేది పర్పెండిక్యులర్ కదా మనకి రేడియస్కి, అది ఒకటి రాద్దాం. టాంజెంట్ ఈజ్ perpendicular టు రేడియస్. మనకు ఆల్రెడీ తెలుసు టాంజెంట్ అనేది రేడియస్కి పెర్పెండిక్యులర్గా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం ఇప్పుడు ఏం చెప్పొచ్చు, మనం చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఎస్ దగ్గర మనకి యాంగిల్ వచ్చింది కదా, ఎస్ దగ్గర యాంగిల్ ఇది 90 degrees, ఇది కూడా 90 degrees. సో అదే మనం ఇక్కడ రాసాం, మనం టాంజెంట్ అనేది రేడియస్కి 90 degrees అని చెప్పి ఇక్కడ. సో మనకు ఆ డిగ్రీ మనకి ఎక్కడ ఫామ్ అయింది, 90 degrees ఎస్ దగ్గర ఫామ్ అయింది. సో మనం పై ట్రయాంగిల్ కన్సిడర్ చేద్దాం, అంటే ఓపిఎస్ ఉంది కదా, ఈ ట్రయాంగిల్ ని మనం కన్సిడర్ చేద్దాం. మనం కన్సిడర్ చేసి సమ్మని సాల్వ్ చేద్దాం. ఎందుకంటే మనకి ఈ ట్రయాంగిల్ లో మనకి ఎస్పీ లెంత్ వచ్చింది అనుకోండి, దాన్ని 2 times చేసామంటే మనకి పీక్యూ వస్తుంది. ఎందుకంటే మనకి ఎస్పీ అండ్ ఎస్క్యూ రెండు కూడా మనకి ఈక్వల్ కాబట్టి 2 times చేసామంటే మనకి టోటల్ గా కార్డ్ యొక్క లెంత్ మనకి పీక్యూ వస్తుంది. అందుకోసమనే ఫస్ట్ మనం పై ట్రయాంగిల్ మనం సాల్వ్ చేసి పిఎస్ ఫైండ్ అవుట్ చేసామంటే మనకి మిగతాది కూడా ఫుల్ గా మనకి వచ్చేస్తుంది అనమాట కార్డ్ లెంత్. సో therefore యాంగిల్ ఓఎస్పి, ఎస్ దగ్గర ఎంత ఉంది మనకి యాంగిల్ 90 degrees ఉంది. ఓకే. ఇప్పుడు మనకి ఆల్రెడీ చూపించాను మీకు ఫిగర్ లో, చూడండి మనకి ట్రయాంగిల్ అండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది ఏంటంటే ఓఎస్పి అనేది. సో అది మనం ఇక్కడ రాసుకుందాం. ట్రయాంగిల్ ఓఎస్పి ఈజ్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో మనకి ఏం చేస్తాం మనం, మీరు బాగా గమనించండి ఫిగర్ లో ఆల్రెడీ మనకి ఓపీ వాల్యూ 5 అని తెలుసు, ఓఎస్ వాల్యూ 3 అని తెలుసు. మనకి రిమైనింగ్ ఎస్పీ వాల్యూ ఒకటే తెలియనప్పుడు ఏం చేస్తాం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయ్యి మనకి 2 లెన్స్ తెలుసు, ఒక లెంత్ తెలియనప్పుడు మనం ఏం చేస్తాము, పైథాగరస్ థియరమ్ యూజ్ చేస్తాం. సో అది ఇక్కడ యూజ్ చేద్దాం. చూడండి, యూజింగ్ పైథాగరస్ థియరమ్. పైథాగరస్ థియరమ్ ప్రకారం ఏంటి, మనకి ఇక్కడ హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ స్క్వేర్ కదా. సో అదే ఇక్కడ వేసాం మనం. సో చూడండి ఇక్కడ మనకి ఓపీ స్క్వేర్ అనేది 5, నెక్స్ట్ ఓఏ స్క్వేర్ అనేది 3, మనకి పిఎస్ స్క్వేర్ తెలియదు. సో తెలిసిన వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసుకొని మనం రిమైనింగ్ సైడ్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఓపీ వాల్యూ ఎంత మనకి ఇక్కడ 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఓఎస్ స్క్వేర్ ఎంత మనకి ఇక్కడ 3 స్క్వేర్, ఎస్పీ స్క్వేర్ మనకు తెలియదు. సో ఇది యాస్టీస్ గా ఉంచండి. 5 స్క్వేర్ ఎంత అవుతుంది మనకి 25 అవుతుంది. 3 స్క్వేర్ 9 కాబట్టి ఇటు మన లెఫ్ట్ హ్యాండ్ తెచ్చుకొని -9 అవుతుంది. ఎస్పీ హోల్ స్క్వేర్. సో ఎస్పీ హోల్ స్క్వేర్ ఎంత అయింది మనకి ఇక్కడ 25 - 9 ఎంత అవుతుంది మనకి 16 అవుతుంది. సో ఎస్పీ అనేది మనకి √16 ఎంత 4 centimeters. సో ఫ్రమ్ ఫిగర్ మనం ఏం చెప్పొచ్చు, ఫిగర్ లెంత్ ఆఫ్ ద కార్డ్ ఎంత మనకి చూడండి, పీక్యూ ఈజ్ ఈక్వల్స్ టు పిఎస్ ప్లస్ ఎస్క్యూ కదా, అంటే పిఎస్ ఎస్క్యూ రెండు కూడా సేమ్ ఈక్వల్ కదా. సో అదే ఇక్కడ మనం రాసి మనం రెండింటిని 2 times చేసామంటే మనకి 8 వస్తుంది అనమాట. సో ఫ్రమ్ ఫిగర్ ఎస్పీ ఈజ్ ఈక్వల్స్ టు యూఎస్, రెండింటి లెంత్ ఎంత మనకి 4 రెండింటికి. సో మనకి లెంత్ ఆఫ్ ద కార్డ్ రావాలంటే రెండింటిని ప్లస్ చేయాలి, ఆ 2 times చేసినా మనకు వస్తుంది. సో లెంత్ ఆఫ్ ద కార్డ్
PQ is equals to SP plus QS ఎంత మనకి 8 centimeters. Therefore అయిపోయింది మనకి ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. Length of the chord of larger circle is equal to 8 centimeters. సో మనం సాల్వ్ చేసిన ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు మనకి, లెంత్ ఆఫ్ టాంజెంట్ ఫ్రమ్ ఏ పాయింట్ ఏ అట్ డిస్టెన్స్ 5 centimeters ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ సర్కిల్ ఇస్ 4 centimeters. ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్. ఇక్కడ చూడండి మనకి ఒక టాంజెంట్ అనేది పాయింట్ ఏ నుంచి సర్కిల్ కి డ్రా చేశారంట. లెంత్ ఆఫ్ ద టాంజెంట్ అనేది 4 centimeters. ఆ పాయింట్ ఏ అనేది సెంటర్ నుంచి 5 centimeters డిస్టెన్స్ లో ఉందంట. సో మనకి రేడియస్ ఆఫ్ సర్కిల్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ముందు ఫిగర్ వేస్తాను, ఫిగర్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం సొల్యూషన్ అనేది మనం స్టార్ట్ చేద్దాం. మనకి సర్కిల్స్ లో మెయిన్ కావాల్సిన మనకి ఫిగర్స్, ఎందుకంటే అది అర్థమైందంటే మనకి సమ్ చాలా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ మనం ఒక సర్కిల్ వేసాం. ఈ సర్కిల్ కి టాంజెంట్ అనేది మనకి ఏ అనే పాయింట్ నుంచి టాంజెంట్ అనేది డ్రా చేశారట. సో అది కూడా వేసుకుందాం టాంజెంట్ అనేది. సో టాంజెంట్ మనం ఏ నుంచి టాంజెంట్ డ్రా చేసాం. ఓకే, సర్కిల్ కి సెంటర్ అనేది ఉంది మనకి, సెంటర్ మనకి ఓ. సో సెంటర్ మనకి ఇది ఓ. సెంటర్ నుంచి ఇది పాయింట్ ఏ కదా మనకి, ఇక్కడ టాంజెంట్ ని సమ్ టీ అనుకుందాం మనం. ఓకే, ఈ ఏ ఓకి మధ్యన డిస్టెన్స్ ఎంత ఉందంటే మనకి ఇక్కడ 5 centimeters ఉంది. సో ఇప్పుడు ఆ ఏని ఓని మనం జాయిన్ చేద్దాం. జాయిన్ చేసాం. సో ఇక్కడ మనకి ఇంకా రిమైనింగ్ ఏముందో మనకి రేడియస్ ఓటీ కదా, ఆ ఓటీని కూడా మనం ఇక్కడ జాయిన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మీరు బాగా గమనించండి, మనకి ఏటీఓ అనేది ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ మనకి పాయింట్ ఏంటంటే మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మనకి ఇక్కడ మనకి ఓటీ అనేది రేడియస్, ఏటీ అనేది టాంజెంట్. సో రేడియస్ కి టాంజెంట్ కి మధ్యన మనకి ఎంత యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది, మనకి 90 degrees ఫామ్ అవుతుంది. సో 90 degrees ఇక్కడ మనకి ఫామ్ అవుతుంది. సో 90 degrees ఫామ్ అయింది అంటే అర్థం ఏంటి, మనకి ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మనకి రైట్ యాంగిల్ కి ఆపోజిట్ గా ఉన్న సైడ్ ఏంటి, మనకి హైపోటెన్యూస్. సో ఇది మనకి హైపోటెన్యూస్. నెక్స్ట్ మనకి ఆల్రెడీ ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఓ దగ్గర యాంగిల్ కన్సిడర్ చేసాం అనుకుందాం. యాంగిల్ కన్సిడర్ చేసుకుంటే కూడా మనకి ఆపోజిట్ అని పెట్టుకుంటాం. అదే ఏ దగ్గర యాంగిల్ కన్సిడర్ చేస్తాం, మనకి ఓటీ దగ్గర మనం ఆపోజిట్ అనుకుంటా. కానీ పర్లేదు, మనం ఒక ప్రెసెంట్ యాంగిల్ మనకి ఎక్కడైనా కన్సిడర్ చేసుకోవట్లేదు, మనం ఏదో రఫ్ గా మనం ఎగ్జ్యూమ్ చేసుకుంటున్నాం. ఆపోజిట్ సైడ్ ఏటీ అనేసి, ఓటీ సైడ్ అనేది హైపోటెన్యూస్ అనుకుంటున్నాం. సో మనకి ఇక్కడ లెన్స్ ఇచ్చారు కదా, ఆ లెన్స్ కూడా మనం ఇక్కడ డ్రా చేద్దాం. లెంత్ ఎంత ఇచ్చారు మనకి, ఇక్కడ డిస్టెన్స్ అనేది 5 ఇచ్చారు. నెక్స్ట్ లెంత్ ఆఫ్ టాంజెంట్ ఎంత ఇచ్చారు, 4 ఇచ్చారు. సో ఇప్పుడు మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మన పైథాగరస్ థియరం యూజ్ చేసి సమ్ సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో సొల్యూషన్ మనకి ఏమి ఇచ్చారు, మనకి గివెన్ దట్ లెంత్ ఆఫ్ టాంజెంట్ ఇచ్చారు. మనకి లెంత్ ఆఫ్ టాంజెంట్ ఎంత, మనకి లెంత్ ఆఫ్ టాంజెంట్ 4 centimeters. నెక్స్ట్ డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ ఏ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ సర్కిల్ ఎంత, మనకి 5 ఇచ్చారు మనకి. సో మనకి ఓటీఏ అనేది మనకి ఏంటవుతుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఫార్మ్స్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మనకి క్వశ్చన్ అర్థమవుతే చాలు, సమ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎందుకు, మనకి ఇక్కడ రాసుకుందాం బ్రాకెట్ లో, యాంగిల్ ఓఈఏ ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees. అందుకే మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. సో మనం ఏం చేస్తాం, నెక్స్ట్ పైథాగరస్ థియరం యూజ్ చేసి మనం సమ్ అనేది సాల్వ్ చేస్తాం. యూజింగ్ పైథాగరస్ థియరం. పైథాగరస్ థియరం ఏంటి, మనకి ఇక్కడ హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ కదా, ఓటీ స్క్వేర్ ప్లస్ ఏటీ స్క్వేర్. సో అదే వేసాం. సో మీరు ఇక్కడ చూడండి, ఓఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి, ఇక్కడ ఓఏ వాల్యూ 5 అండ్ నెక్స్ట్ మనకి ఏటీ వాల్యూ 4. అవి సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఓఏ వాల్యూ 5 square, 5 కాబట్టి 5 square అయింది. ఓటీ వాల్యూ మనకు తెలియదు, సో ఓటీ అంటే రేడియస్ మనకి ఇక్కడ, ప్లస్ ఏటీ స్క్వేర్ లెంత్ ఆఫ్ టాంజెంట్ మనకి 4 square.
5 స్క్వేర్ ప్లస్ మనకి 4 స్క్వేర్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 5 స్క్వేర్ 25 అవుతుంది. ఓటీ స్క్వేర్ నెక్స్ట్ 4 స్క్వేర్ 16. సో 25 మైనస్ 16 ఎంత అవుతుంది మనకి ఇక్కడ 9 అవుతుంది. అంటే ఓటీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి 9. సో దీన్ని బట్టి మనం ఓటీ అనేది 3 సెంటీమీటర్స్ మనకు వచ్చింది వాల్యూ. అంటే దేర్ ఫోర్ రేడియస్ ఆఫ్ సర్కిల్ ఎంత మనకి 3 సెంటీమీటర్స్. సో ఇక్కడితో ఈ ప్రాబ్లం అయిపోయింది. మీకు ఎక్కడైనా చిన్న డౌట్ ఉందని అంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మీకు డౌట్ని క్లియర్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ రిమైనింగ్ 2 ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇందులో ఏమి ఇచ్చారు మనకి, ప్రూవ్ ద టాంజెంట్స్ డ్రాన్ అట్ ద ఎండ్స్ ఆఫ్ డయామీటర్ ఆఫ్ ఎ సర్కిల్ ఆర్ ప్యారలల్. ఇక్కడ ఏమి ఇచ్చారంటే మనకి సర్కిల్ ఉంది కదా, సర్కిల్ కి ఈ ఎండ్ లో ఆ ఎండ్ లోని 2 టాంజెంట్స్ డ్రా చేస్తాం. మనకి ఆ 2 టాంజెంట్స్ కూడా మనకి ప్యారలల్ గా ఉంటాయని చెప్పి మనం ప్రూవ్ చేయమన్నారు. సో ముందు ఫిగర్ వేద్దాం. ఇది మనకి సర్కిల్, ఈ సర్కిల్లో మనకి 2 టాంజెంట్స్ అనేవి ఉన్నాయంట. ఇది ఒక టాంజెంట్, నెక్స్ట్ ఇది ఒక టాంజెంట్. ఓకే, ఈ 2 టాంజెంట్స్ ఉన్నాయి కదా, లైన్స్ కూడా కరెక్ట్గా ప్యారలల్ గా వచ్చాయి చూడండి, పైన ఉన్న లైన్ కింద ఉన్న లైన్. సో ఈ 2 టాంజెంట్స్ కూడా మనకి ప్యారలల్ అని చెప్పి మనకు ప్రూఫ్ చేయమంటున్నారు. సో మనం ఒకటి రాద్దాం. పైన ఉన్న టాంజెంట్ ని మనం పీక్యూ అనుకుందాం, కింద ఉన్న టాంజెంట్ ని ఆర్ఎస్ అనుకుందాం. మనకి టచ్ అయ్యే కదా సర్కిల్ దగ్గర, టాంజెంట్ దగ్గర ఏబి అనుకుందాం. సెంటర్ ని మనం ఓ అనుకుందాం, సర్కిల్ సెంటర్ ని. సెంటర్ ని టచ్ అవుతూ డయామీటర్ వేద్దాం. ఓకే, సర్కిల్ యొక్క డయామీటర్ కూడా వేసాం మనం. సో ఇప్పుడు మనకి ఏమంటున్నారంటే 2 టాంజెంట్స్ కూడా ప్యారలల్ అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నారు. సో మీరు ఇక్కడ మనం ఏం చేసామంటే డ్రాయింగ్ ఏంటి వేసాము అని చెప్పి మనం వర్కింగ్ రాసుకుందాం. సొల్యూషన్ ఏంటి మనకి, 2 టాంజెంట్స్ ఏంటవి, పీక్యూ అండ్ ఆర్ఎస్. 2 టాంజెంట్స్ పీక్యూ అండ్ ఆర్ఎస్ డ్రాన్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. మనం ఫిగర్లో చూపించినట్లుగా 2 టాంజెంట్స్ అనేవి మనం డ్రా చేసాం. నెక్స్ట్ ఏబి అనేది, ఏబి ఈజ్ అ డయామీటర్. ఏబి అనేది మనకి ఇక్కడ డయామీటర్ ఆఫ్ సర్కిల్. ఓకే, ఇప్పుడు మీరు బాగా గమనించండి, ఇక్కడ మనకి ఇక్కడ మొత్తం అంతా ఈ ఫిగర్లోనే ఉంది ప్రాబ్లం అంతా. ఇప్పుడు మనకి టాంజెంట్ అనేది మనకి రేడియస్ కి పెర్పెండిక్యులర్ కదా, అంటే దాన్ని బట్టి చూస్తే మనకి యాంగిల్ ఇక్కడ ఏ, ఇక్కడ మనకి రైట్ యాంగిల్ వస్తుంది, ఇక్కడ కూడా రైట్ యాంగిల్ వస్తుంది, ఇక్కడ రైట్ యాంగిల్ వస్తుంది, ఇక్కడ రైట్ యాంగిల్ వస్తుంది. సో అదే మనం ఇక్కడ డ్రా చేద్దాం. ఇది రైట్ యాంగిల్, ఇక్కడ రైట్ యాంగిల్, నెక్స్ట్ ఇది రైట్ యాంగిల్, ఇది రైట్ యాంగిల్. సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా. సో ఇది మనకి ఇక్కడ ఏమంటారంటే, మనకి ఎప్పుడైనా సరే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అనేది మనం చూడాలి, ప్యారలల్ కాదా అని చెప్పి లైన్స్ అనేవి. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే మీకు నెక్స్ట్ పేజ్లో ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలాగ ఒక 2 లైన్స్ ఉన్నాయి, ఇలా అనుకుందాం. ఈ 2 లైన్స్కి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం వర్టికల్గా వేసాం అనుకుందాం. వర్టికల్గా వేసేటప్పుడు మనకి ఈ లైన్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంటీరియర్ యాంగిల్ అంటే లోన్ ఉండాలి కదా, ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్, ఇలా అనుకోండి. నెక్స్ట్ ఇంకొక 2 లైన్స్ ఉన్నాయి, ఒక 2 లైన్స్ ఉన్నాయి. ఈ 2 లైన్స్కి ఇంటీరియర్ యాంగిల్ అంటే ఏంటి, మనకి ఇక్కడ ఒక యాంగిల్ ఉంది మనకి, నెక్స్ట్ ఇక్కడ ఒక యాంగిల్ ఉంది, ఇక్కడ ఒక యాంగిల్ ఉంది, ఇక్కడ ఒక యాంగిల్ ఉంది. సో ఈ ఇంటీరియర్ యాంగిల్స్ అనేవి కింద చూడండి, కింద మనకి 2 సేమే 90 డిగ్రీస్, కానీ పైకి వచ్చేసరికి ఇక్కడ మాత్రం నేను డాట్ చేస్తున్నాను, ఇది 90 కన్నా ఎక్కువ ఉంటుంది, ఇది మాత్రం 90 కన్నా తక్కువ ఉంటుంది. సో అలాంటప్పుడు మనకి ఇక్కడ ఏమైంది, ఇంటీరియర్ యాంగిల్స్ అనేవి మనకి సేమ్ అవ్వలేదు. ఒక ఇంటీరియర్ యాంగిల్స్ మనకి సేమ్ అయ్యాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, ఉండేటప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ 90 వస్తుంది, ఇక్కడ 90 వస్తుంది. అంటే మనకి ఇంటీరియర్ యాంగిల్స్ ఈ ప్యారలల్ లైన్స్, ఈ లైన్కి ఈ లైన్కి, ఈ 2 లైన్స్ కూడా మనకి ఇంటీరియర్ యాంగిల్స్ అనేవి ఎప్పుడైనా సరే ఈక్వల్ వచ్చాయి అని అంటే లైన్స్ ప్యారలల్ గా ఉన్నాయని అర్థం. కానీ ఇక్కడ మనం ఈ డార్క్ చేసిన చూసారా, ఈ లైన్కి ఏమయ్యి మనకి ఇక్కడ లైన్స్ అనేవి మనకి ప్యారలల్ గా రాలేదు. ఎందుకు రాలేదు అంటే మనకి ఇంటీరియర్ యాంగిల్ అనేవి మనకి ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ కాదు. సో అందుకోసమే ఇది ప్యారలల్ కాదు. కానీ మనకి ఇచ్చిన ప్రాబ్లం ప్రకారం ఏంటి, మనకి ఇక్కడ
మనకి డయామీటర్ ఎండ్ లో 2 టాంజెంట్స్ అనేవి డ్రా చేస్తే ఆ 2 టాంజెంట్స్ కూడా మనకి ప్యారలల్ అని చెప్పి చూపించమన్నారు. సో అదే ఇప్పుడు మనం చూపిస్తున్నాం అనమాట. సో దాన్ని బట్టి చూస్తే ఏమైంది, 2 లైన్స్ కూడా మనకి ప్యారలలే కదా. సో అది మనం ఇక్కడ వర్కింగ్ లో చేసి చూపిద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలి, పర్పెండిక్యులర్ చూపించాలి, ఎందుకంటే యాంగిల్స్ అంతా చూపించాలి కదా మనకి. ఆ యాంగిల్స్ అన్ని కూడా ఈక్వల్ అని చెప్పి చూపించాలి. దేర్ఫోర్ OA is perpendicular to PQ. OA అంటే ఏంటి, మనకి ఇక్కడ రేడియస్, PQ అనేది మనకి టాంజెంట్, అండ్ ఇంకొక టాంజెంట్ ఉంది, అదేంటి మనకి ఇక్కడ RS. ఇక్కడ ఒక రేడియస్ ఉంది, OB is perpendicular to RS. సో ఇప్పుడు ఈ 2 టాంజెంట్స్ పర్పెండిక్యులర్ గా ఉన్నాయి కాబట్టి ఈ మధ్యన మనకి 4 యాంగిల్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఆ 4 యాంగిల్స్ కూడా మనం ఇక్కడ రాస్తున్నాం. ఏంటి, యాంగిల్ PAO 90 degrees, నెక్స్ట్ యాంగిల్ RBO 90 degrees, నెక్స్ట్ యాంగిల్ QAO 90 degrees, యాంగిల్ SBO 90 degrees. చూడండి, మీకు ఫిగర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, PAO అంటే మనకి ఇదని అర్థం. PAO అంటే ఇక్కడ ఈ మధ్యలో మనకి ఫామ్ అయ్యేది. నెక్స్ట్ ఇంకేమిటి మనం రాసాము, RBO రాసాము మనం, అంటే RBO అంటే ఇది ఇక్కడ ఈ మధ్యలో ఫామ్ అయ్యేది. నెక్స్ట్ మనం ఏం రాసాం, QAO రాసాం అంటే పైన, QAO రాసాం అంటే ఈ మధ్యలో. నెక్స్ట్ ఇంకేం రాసాం, మనం SBO రాసాం అంటే SBO అంటే ఇది. సో ఇవి మొత్తం 4 కూడా యాంగిల్స్ కూడా మనకి 90 degrees అని చెప్పి రాసి చూపించాము. ఓకే, ఇప్పుడు ఇంటీరియర్ యాంగిల్స్ అన్ని కూడా ఈక్వల్ మనకి. సో అన్ని ఈక్వల్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, టాంజెంట్స్ అనేది ప్యారలల్. సో ఇప్పుడు అదే మనం రాయిపోతున్నాం ఇక్కడ. ఇన్ ఫిగర్ యాంగిల్ QAO అండ్ యాంగిల్ RBO, ఈ 2 యాంగిల్స్. నెక్స్ట్ ఇంకో 2 యాంగిల్స్ ఏంటి మనకి, యాంగిల్ PAO అండ్ యాంగిల్ SBO, ఇవన్నీ కూడా ఈక్వలే, ఆర్ 2 pairs ఆఫ్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఈ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఎప్పుడైనా ఈక్వల్ అయ్యాయి అంటే మనకి లైన్స్ అనేవి ప్యారలల్ అండ్ దే ఆర్ ఈక్వల్ అండ్ ఓకే. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, మనం దేర్ఫోర్ PQ అంటే ఇది ఒక టాంజెంట్ అండ్ RS, ఈ 2 టాంజెంట్స్ కూడా మనకి ప్యారలల్ అని చెప్పి మనం ప్రూవ్ చేసాం. Therefore hence proved. ఓకే, నెక్స్ట్ లాస్ట్ సమ్ మనకి మిగిలింది. లాస్ట్ సమ్ ఏమి ఇచ్చారు మనకి, ఇన్ ఫిగర్ ఇఫ్ TP and TQ are 2 tangents to a circle with center O, so that angle POQ is equals to 110 degrees, then angle PTQ is equal to how many degrees. అంటే ఇక్కడ ఏం ఇచ్చారంటే, ఒక సర్కిల్ ఉంది, సర్కిల్ సెంటర్ O, మనకి 2 టాంజెంట్స్ అనేవి ఉన్నాయంటే TP and TQ. ఇలాగా మనకి ఫిగర్ ఫామ్ అయినప్పుడు యాంగిల్ O 110 degrees అయితే యాంగిల్ T ఎంత అని అడుగుతారు. సో ఫిగర్ డ్రా చేస్తే మీకు అర్థమవుతుంది, మీకు డ్రా చేసి చూపిస్తాను. ఒక సర్కిల్ వేసాం, సర్కిల్ కి 2 టాంజెంట్స్ అనేవి ఉన్నాయంట మనకి. ఏ టాంజెంట్స్ అవి మనకి TP అండ్ TQ. అంటే T కామన్ గా ఉందంటే అర్థం అంటే TA మనకి ఎక్స్టర్నల్ పాయింట్ అని అర్థం. సో TP TQ అనుకోండి, ఇలాగా 2 టాంజెంట్స్ ఉన్నాయి. సో అవి ఇక్కడ మనం డ్రా చేసి చూపిద్దాం. సో TP అండ్ Q, సెంటర్ వచ్చేసి మనకి O తీసుకున్నాం. సో సెంటర్ని కూడా మనం డ్రా చేసుకొని లైన్ కలుపుతాం. మనం సెంటర్ వచ్చేసి మనకి ఇలాగా మనం సర్కిల్ యొక్క సెంటర్ని కూడా మనం కలిపాం. సో ఇలా కలిపినప్పుడు మనకి ఏమవుతుంది, OPTQ అనేది ఒక క్వాడ్రిలేటర్ మనకి ఫామ్ అయింది. సో అది అలా గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ యాంగిల్ P ఎంత అవుతుంది, ఇక్కడ 90 degrees. ఎందుకు అంటే మనకి రేడియస్ టాంజెంట్ మధ్యన ఫామ్ అయ్యేది 90 degrees. సో అది ఇక్కడ డ్రా చేసుకోండి. నెక్స్ట్ యాంగిల్ Q కూడా సేమ్ అంతే, మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్, మన యాంగిల్ Q కూడా సేమ్ అంతే, ఎందుకంటే మనకి రేడియస్ కి టాంజెంట్ కి మధ్యన ఫామ్ అయింది మనకి 90 degrees. మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, యాంగిల్ POQ ఇచ్చారు. యాంగిల్ POQ అంటే అర్థం ఏంటి, ఇదిగోండి POQ అంటే ఇదే మనకి యాంగిల్. సో ఈ యాంగిల్ మనకి ఎంత ఇచ్చారు, మనకి 110 degrees ఇచ్చారు. సో 110 degrees రాయండి ఇక్కడ. సో 110 degrees. సో అంతే ఈజీ అయిపోయింది. మనకి ఒక క్వాడ్రిలేటర్ ఉంది, క్వాడ్రిలేటర్ లో మనకి
3 యాంగిల్స్ తెలిసిపోయాయి. మనకు ఒక యాంగిల్ తెలియాలంటే ఏం చేయాలి? సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ని క్వాడ్రిలేటర్ వేసి సమ్స్ అన్ని మనకి ఇచ్చిన యాంగిల్స్ అన్ని కూడా మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రిమైనింగ్ యాంగిల్ కూడా వస్తుంది. సో మనకి ఏం కనుక్కోమన్నారు? పీటీక్యూ కనుక్కోమన్నారు కదా. పీటీక్యూ అంటే మనకి ఇది పీటీక్యూ, ఇది ఈ యాంగిల్. సో మనకి 3 యాంగిల్స్ తెలుసు, ఒక యాంగిల్ తెలియదు. సో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో సొల్యూషన్ ఏంటి మనకి ఇక్కడ? సొల్యూషన్ ఏంటి మనకి ఇక్కడ? ఏమి ఇచ్చారు మనకి? గివెన్ దట్ టీపీ అండ్ టీక్యూ ఆర్ 2 tangents. ఈ 2 tangents అని ఇచ్చారు. ఓకే, ఎక్కడి నుంచి డ్రా చేశారంట? ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ టీ, డ్రాన్ ఫ్రమ్ టీ. ఇంకోటి ఏమి ఇచ్చారు మనకి? ఫస్ట్ ఇది ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ రెండోది ఏమి ఇచ్చారు మనకి? యాంగిల్ పిఓక్యూ అనేది 110 degrees అని ఇచ్చారు. సో మనం యాంగిల్ టీ కనుక్కోమన్నారు. మనకి ఆల్రెడీగా తెలుసు మనకి టాంజెంట్స్ అనేవి పర్పెండిక్యులర్ గా ఉంటాయి కాబట్టి. సో అదే ఇక్కడ రాసుకుంటాం. టాంజెంట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ సర్కిల్ ఈజ్ పర్పెండిక్యులర్. కొంచెం హ్యాండ్ రైటింగ్ ఫాస్ట్గా రాస్తున్నాను, కొంచెం మీరు అడ్జస్ట్ అవ్వండి. యాక్చువల్గా నాకు కర్సివ్ రైటింగ్ వచ్చేది, విడివిడిగా రాయలేను. కానీ కర్సివ్ రైటింగ్ రాస్తే అందరికి అర్థం అవ్వదేమో అని చెప్పేసి నేను ఇలా ట్రై చేస్తున్నాను. సో టు ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, టు ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే మనకి రేడియస్ అని అర్థం. ఓకేనా? ఓకే, అయింది. ఇప్పుడు మనం పర్పెండిక్యులర్ చూపించాం. సో మనకి ఇక్కడ ఏమనుకున్నాం మనం ఆల్రెడీ? ఓపీటీక్యూ ఏమవుతుంది మనకి ఇక్కడ? క్వాడ్రిలేటరల్ ఫామ్ అవుతుంది. సో అదే రాసుకుంటాం. ఫార్మ్స్ ఏ క్వాడ్రిలేటరల్. ఇంకోటి ఏమి తెలుసు మనకి? యాంగిల్ పి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees. ఫిగర్ చూడండి, యాంగిల్ పి యాంగిల్ క్యూ ఎక్కడ వచ్చాయి మనకి? పైన కింద వచ్చాయి కదా మనకి, రెండు కూడా 90 degrees. సో మనకి 3 degrees తెలుసు మనకి, ఇంకా 1 degree ఫైండ్ అవుట్ చేయాలి. సో సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ ఎంత మనకి? సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ 360 degrees. సో 360 degrees వేసాం. సో దేర్ ఫోర్ యాంగిల్ ఓ ప్లస్ యాంగిల్ పి ప్లస్ యాంగిల్ టీ ప్లస్ యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 360 degrees. ఆల్రెడీ మనకి యాంగిల్ ఓ ఇచ్చారు, ఎంత? 110 degrees. యాంగిల్ పి మనకు తెలుసు 90 degrees. యాంగిల్ టీ మనకు తెలీదు. యాంగిల్ క్యూ తెలుసు మనకి 90 degrees. 360 degrees ఈజ్ ఈక్వల్స్ టు. సో 90 180 ప్లస్ 190 ఎంత మనకి? 290. సో 290 ప్లస్ యాంగిల్ టీ ఈజ్ ఈక్వల్ టు 360 degrees. సో 360 మైనస్ 290 ఎంత అవుతుంది మనకి ఇక్కడ? 70 degrees అవుతుంది. యాంగిల్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 70 degrees. దేర్ ఫోర్ యాంగిల్ టీ అంటే అంతే మనకి, ఫిగర్ బట్టి చూడండి మనకి యాంగిల్ పీటీక్యూ. సో ఫైండ్ అవుట్ చేసి మనకి అదే కదా ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో దేర్ ఫోర్ యాంగిల్ పీటీక్యూ ఈజ్ ఈక్వల్స్ టు 70 degrees. సో వాళ్ళు కనుక్కోమన్నట్లుగా మనకి యాంగిల్ టీ అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. సో ఇక్కడతో ఈ క్లాస్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. మనం ఇప్పటి వరకు కూడా మనం ప్రీవియస్ వీడియోలో ఈ క్లాస్లో రెండిట్లో కూడా మనకి 4 marks ఇంపార్టెంట్వి 4 questions చెప్పుకున్నాం. నెక్స్ట్ 2 marks కూడా ఇంపార్టెంట్ 4 questions చెప్పుకున్నాం. సో ఇక్కడతో ఈ వీడియోని మనం క్లోజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకా మనకి 1 mark questions ఉన్నాయి, ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను మనం టోటల్గా మనకి సర్కిల్స్లో 7 marks వెయిటేజ్ ఉంది. సో ఆల్రెడీ మనం 4 to 6 marks మనం కవర్ చేస్తాం. ఇంతవరకు మనం మీరు చేస్తే మనకు ఆల్రెడీ 6 marks వస్తున్నట్లే. ఇంకా రిమైనింగ్ 1 marks ఉన్నాయి, అవి మల్టిపుల్ చాయిస్ టైప్, ఎసర్స్ అండ్ రిసర్స్ టైప్ ఉంటాయి. సో అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. దాంతో మనకి మొత్తం సర్కిల్స్ చాప్టర్ అయిపోతుంది. దీని తర్వాత మీకు ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ అవి కూడా చెప్తాను. సో మనం ఇక్కడ వరకు నేను చెప్పిన క్లాస్ మీకు నచ్చినట్లయితే ఈ క్లాస్ని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మీకు నా క్లాస్ మీకు వర్త్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, చూడమనండి. సో అలా చేయడం ద్వారా నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. సో నేను ఇంకా ఇలాంటి క్లాస్ ఇంకా తీసుకొస్తాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.